తన కోసమే కదా నాకు నచ్చకపోయినా నేను ఇక్కడుంటున్నాను. ఇప్పుడు నా మనసు చంపుకొని ఆ అబ్బాయికి రాహుల్కి సారీ చెప్పక తప్పదు. చెప్పు కనిష్క. ఏమైంది ఐరేంద్రి? ఒంట్లో బానే ఉందా? అలా మాట్లాడుతున్నావేంటి? ఏం లేదులే. ఇంతకెందుకు ఫోన్ చేసావు? నీకొక గుడ్ న్యూస్ చెప్దామని. నా బతుక్కి బ్యాడే తప్ప గుడెక్కడేడ్చింది. అదేంటి ఐరేంద్రి అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఏం జరిగిందో చెప్పు. ఆ అబ్బాయి విషయంలో నేను తప్పు చేస్తున్నానంట. ఆ అబ్బాయిని అనవసరంగా ఏదో ఒకటి అంటూనే ఉన్నానంట. అందుకు నా భర్త నా మీద కోపడి మాట్లాడటం మానేశారు. నన్ను దూరం పెడుతున్నారు. రాహుల్కి అభికి సారీ చెప్తేనే కాని మళ్ళీ నాతో మాట్లాడంట. అందుకే సారీ చెప్పడానికి వెళ్తున్నాను. ఎంతలోనే నువ్వు ఫోన్ చేసావు. కరెక్ట్ టైంకే ఫోన్ చేశాను. నువ్వెవ్వరికీ సారీ చెప్పనక్కర్లేదు. నేనిచ్చే గిఫ్ట్ చూస్తే నీకే అర్థం అవుతుంది. నీ ఫోన్కి ఫొటోస్ పంపించాను, ఒకసారి చూడు. ఏంటి కనిష్క ఇదంతా? రాహుల్ని అక్కడ ఇంట్లో పడేసి ఇక్కడికొచ్చి ఎవరితోనో రాసలీలలు నడుపుతోంది ఆ అభి. అలాంటి క్యారెక్టర్ లేని దానికి నువ్వు సారీ చెప్తావా? అంత అవసరం నీకు లేదు. వెళ్ళి ఈ ఫొటోస్ శ్రీకర్కి చూపించు. అప్పుడు నీ భర్తే రివర్స్లో నీకు సారీ చెప్పి దగ్గరికి తీసుకుంటాడు. శ్రీకర్ నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను అర్థం చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడితే చాలు. దూరం పెట్టకుండా ఉంటే చాలు. కానీ కనిష్క, సరైన టైంలో సరైన హెల్ప్ చేశావు. ఈ ఫోటోస్ చూపించి ఆ అభి భాగోతం బయటపడేలా చేస్తాను. నువ్వు సూపర్ కనిష్క. చాలా 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 థ్యాంక్స్. సరే నేనుంటాను కనిష్క. ఇప్పుడు నాకు చాలా పని పడింది. పద, ఇప్పుడే ఈ విషయం శ్రీకర్కి చెప్దాం. ఆగండి ఆగండి, మీతో కొంచెం మాట్లాడాలి. అరే ఆగమని చెప్తున్నాను కదా. ఆ అభి అంటే అంత మంచిది ఇంత మంచిది అని తెగ పొగిడేస్తున్నారు కదా. కుటుంబానికి అది చేసింది ఇది చేసింది అని తెగ మెచ్చుకుంటున్నారు కదా. ఆ అభి అసలు స్వరూపమేంటో నేను మీకు చూపించనా? చూసి మీరు తట్టుకోగలరా? ఏం మాట్లాడుతున్నావు? మీ మనసుకి కమ్మేసిన ఆ అభి మీద అభిమానం తొలగిపోయి మాట మాట్లాడుతున్నాను. అందర్నీ ఆప్యాయంగా చూస్తుంది అని మీరు పడుతున్న భ్రమ తొలగించే ప్రయత్నం చేస్తున్నాను. అభి మచ్చలేని చందమామ. అలాంటి అమ్మాయి మీద నిందలు వేయొద్దంటుంటే ఇంకా బుద్ధి లేకుండా వేస్తూనే ఉన్నావా? నిజాలు తెలుసుకొని నిన్ను మారమని చెప్తే నన్నే మార్చే ప్రయత్నం చేస్తున్నావా? చెప్తే మీరెందుకు నమ్ముతారు? అందుకే చూపిస్తాను, మీరే చూడండి. చూసారా? కళ్ళారా చూసారా? ఇప్పటికైనా నమ్ముతారా? ఇవి ఏఐలో చేసిన ఫోటోలు కాదు. రోడ్డు మీద అందరి ముందు వాళ్ళు చేస్తున్న నిర్వాకాన్ని చూపెట్టడానికి తీసిన ఫోటోలు. అందుకే నేను అభిని నమ్మను. అభి ఇలాంటిదని తెలిసి దూరం పెడతాను. అందుకే మీకు చెడ్డదనైపోతున్నాను. మీకేమో నిజాలు మాట్లాడేవాళ్ళు నీచంగా, మోసాలు చేసేవాళ్ళు మల్లె పువ్వుల్లా కనిపిస్తారు. ఏమో నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకు నమ్మబుద్ధి అవుతుంది? ఆ అభి మీకు అంతలా బ్రెయిన్ వాష్ చేసింది కదా. కళ్ళ ముందు కనపడినా నమ్మరు, ఎవరు చెప్పినా నమ్మరు. పైగా నేను వెళ్ళి తనకి సారీ చెప్పాలంట. ఇప్పుడు చెప్పండి,
ఇప్పుడు చెప్పండి, నేనెందుకు సారీ చెప్పాలి? నేనే తప్పు చేశానని సారీ చెప్పాలి. చెప్పండి. అయినా ఆ అభి ఏం మాయ చేస్తుందో ఏమో, మగాళ్ళందరూ తనకే సపోర్ట్ చేస్తున్నారు. మా ఆయన నిజం తెలుసుకున్నారు కాబట్టి అభి మాయ నుండి తప్పించుకున్నారు. మీ ఆయన ఇంకా అభిమాయలోనే ఉన్నాడు ఐరేంద్రి. నువ్విప్పుడే జాగ్రత్త పడకపోతే నిన్ను దూరం పెట్టేలా చేస్తుంది. అవును వదిన, ఇప్పుడే దీని బండారం మొత్తం రాహుల్కి తెలిసేలా చేయాలి. పద వదిన, వెళ్దాం. ఆగండి. వద్దు. రాహుల్ ఉన్న పరిస్థితుల్లో తనకి ఈ విషయం చెప్పడం మంచిది కాదు. పూర్తిగా నిజమేంటో తెలియకుండా తొందరపడటం మంచిది కాదు. ఇంకా నిజం తెలియాలి అంటారేంటి? కళ్ళ ముందు ఇంత ఘోరం కనపడుతుంటే నేనిప్పుడు నిజం దాస్తే నా తమ్ముడి జీవితం నాశనం అయిపోతుంది. వాడి జీవితం నాశనం అవుతుంటే నేనెలా చూస్తూ ఊరుకోగలను? ఇప్పుడు ఈ నిజం రాహుల్కి తెలియాలి. పదవదిన, మనం వెళ్దాం. ఐరేంద్రి, ఐరేంద్రి, ఆగైరేంద్రి, రాహుల్కి నిజం చెప్పొద్దు. ఆగు. రాహుల్, నీకు చెప్పానా నీ భార్యని గుడ్డిగా నమ్మొద్దు అని? అది నమ్మించి మోసం చేసి వన్నెలాడే అని. నువ్వేమో అభి చెప్పే కళ్ళబొల్లి కబుర్లకి పడిపోయావు. ఇప్పుడేమైంది? ఏమవుతుంది? నీ భార్య రాసలీలలు బయటపడ్డాయి. అక్క, జాగ్రత్తగా మాట్లాడు. అభితో నిన్ను జాగ్రత్తగా ఉండమన్నాను. నువ్వు విన్నావా? దాని వలలో పడొద్దని హెచ్చరించాను. ఆలకించావా? ఇప్పుడు చూడు ఏమైందో. అదే అడుగుతున్నాను. సరిగ్గా చెప్పు, ఏమైంది? ఎందుకిలా నోరు జారి మాట్లాడుతున్నావు? నీ కళ్ళారా నువ్వే చూడు రాహుల్, అప్పుడు నీకే తెలుస్తుంది. ఐరేంద్రి, ఇంకెందుకు ఆలస్యం? చూపించు. అలాగే వదినా. చూడు, నీ భార్య వేషాలు. ఇప్పుడు అర్థమైందా అభి నిజస్వరూపం? నీ కళ్ళు కప్పి అదక్కడ కులుకుతోంది. నిన్ను నయవంచన చేసి వాడితో చిందులు వేస్తోంది. ఇప్పుడు చెప్పు, నేను చెప్పింది నిజమా అబద్ధమా? నీ భార్య ఇలాంటిది కాబట్టే మేము నోరు పారేసుకుంటున్నాం. మీ అందరికీ మా నోర్లే కనపడుతున్నాయి తప్ప అభి వేసే వేషాలు కనపడట్లేదా? చాటు నుండి కథలు నడిపేవాళ్లు ఎవ్వరికీ కనిపించరు ఐరేంద్రి. రాహుల్తో అయితే ఏకంగా కళ్ళగంతలాట ఆడుతోంది ఆ అభి. పూర్తిగా నిజ నిజాలు తెలియకుండా నిందలు వేయకండి. ఇంకా మీరు అభిని వెనకేసుకొని రాకండి. ఏ కారణం లేకుండా మేమేం ఊరికి అనడం లేదు.